హలో, అందరికీ నమస్కారం. ఏ రోజుకి ఆ రోజు తీవ్ర విషాదకరమైనటువంటి సంఘటనలు వినటం జరుగుతుంది పిల్లల విషయంలో. మొన్ననే నల్గొండ జిల్లాలో ఒక 10th క్లాస్ చదివేటువంటి పిల్లవాడు అతి తీవ్రంగా ప్రిన్సిపాల్ని హతమార్చినటువంటి ఘటన. అలాగే కేపీహెచ్పిలో సహస్ర అనేటువంటి బాలికను హతమార్చినటువంటి 10వ తరగతి పిల్లవాడు. ఇలా ఏ రోజుకి ఆ రోజు ఇటువంటి వార్తలు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, తీవ్ర విషాదాన్ని నెలకొల్పుతూ ఉన్నాయి. రీసెంట్గా మహారాష్ట్ర సంభాజీనగర్లో ఒక అబ్బాయి ఐఫోన్ కోసం జరిగినటువంటి సంఘటనలో అబ్బాయి, తల్లి, తండ్రి ముగ్గురు చనిపోవడం అనేటువంటి విషాదకరమైనటువంటి వార్త. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ సంఘటనలో ఐఫోన్ కావాలని ఆ అబ్బాయి ఐఫోన్ డౌన్ పేమెంట్ చేసి ఐఫోన్ కొనుక్కోవటం, ఆ తర్వాత నెలవారీ ఈఎంఐలు కట్టలేకపోవడంతో ఆ బాధలో ఆ యొక్క కొండ చివరికి వెళ్ళి లోయలోకి దూకడానికి ప్రయత్నించినప్పుడు తండ్రి కాపాడిపోయేటువంటి ప్రయత్నంలో అతన్ని పట్టుకొని అతను కూడా బాబు తండ్రి ఇద్దరూ కూడా ఆ లోయలో పడిపోయి చనిపోతే ఆ పక్కనున్నటువంటి తల్లి కంటి ముందు కొడుకు భర్త చనిపోయినటువంటి ఆ బాధలో ఆమె కూడా వెంటనే అందులోకి దూకటం అనేటువంటి తీవ్రమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన. వింటుంటేనే చాలా బాధ కలిగించేటువంటి సంఘటన. మరి ఇది ఆ కుటుంబాన్ని, ఆ పెంపకాన్ని, పిల్లలను నిందించటం కాదు. ఈ సంఘటన నుంచి మనం గమనించాల్సినటువంటిది మారుతున్నటువంటి వ్యవస్థలో, మారుతున్నటువంటి విధానాలలో, మారుతున్నటువంటి సామాజిక విలువల విషయంలో, మారుతున్నటువంటి సమాజంలో డిజిటల్ విప్లవం వల్ల కానివ్వండి, తగ్గినటువంటి హ్యూమన్ రిలేషన్స్ వల్ల కానివ్వండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల కానివ్వండి, అంటే కుటుంబ విలువలు మారినటువంటి విధానంలో కానివ్వండి, దీనికి కొత్త రకమైనటువంటి ఆలోచన, కొత్త రకమైనటువంటి విధానాలు అవసరాన్ని గుర్తించాల్సినటువంటి సందర్భాన్ని ఇది తెలియచేస్తుంది. సో పిల్లల విషయంలో పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే పిల్లల్ని కంట్రోల్ పెట్టడం కాకుండా ఇప్పుడున్నటువంటి వరల్డ్ లోపల పిల్లల్ని అర్థం చేసుకునేటువంటి విధానంలో కొంత ఎడ్యుకేట్ అవ్వాల్సినటువంటి అవసరాన్ని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. అంతే తప్ప చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబం గురించో, ఆ పెంపకం గురించో, ఆ పిల్లలను ఈజీగా నిందించడం అది సమస్యకు సొల్యూషన్ కాదు. ఈ పెరుగుతున్నటువంటి సమస్యలు, దానికి వచ్చే కారణాలు ఏమిటి? సినిమాల వల్ల, సోషల్ మీడియా వల్ల, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కుటుంబ విలువలు తగ్గిపోవటం వల్ల, రిలేషన్స్ షేక్ అవటం వల్ల ఏమిటి? దీనికి కారణం ఏమిటి? పిల్లలు ఎక్స్పోజర్ ఆ పర్టికులర్ ప్లేస్లోనే ఉండేది ఇది వరకు. ఆ కుటుంబం ఒక చోట ఉంటే ఆ 20-30 కిలోమీటర్ల పరిధిలోనే ఎక్స్పోజర్ ఉండేది. ఇప్పుడు వరల్డ్ అంతా ఎక్స్పోజర్ రావటం అంటే పిల్లలకి ఆలోచన విధానంలో మార్పు. పేరెంట్స్ మాట్లాడేటువంటిది వేరు, వాళ్ళు చూస్తున్న వరల్డ్ వేరు, వాళ్ళు చూస్తున్న గేమ్స్ వేరు, వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు వేరు. సో వాళ్ళు ఎంగేజ్ అయ్యేటువంటి విధానం వేరు. సో వీటిని అర్థం చేసుకోకుండా మనం ఏ సొల్యూషన్ మనం చేయలేం. అర్థం చేసుకున్న మరుక్షణం ఎటువంటి పిల్లవాడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం చేంజ్ చేయవచ్చు. నేను ప్రాక్టికల్గా చేసి చెబుతున్నా. సో కాబట్టి ఇప్పుడు పేరెంటింగ్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లేదు అంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నా జరుగుతున్నటువంటి సంఘటనలు పూర్తి బాధను మిగులుస్తాయి. అంటే ఇలా విషాదం జరగటమే కాదు, ఉన్నటువంటి పిల్లలకి పేరెంట్స్కి మధ్య రిలేషన్స్ లేదా మత్తుమందులు, వాళ్ళు అన్కంట్రోలబుల్ కావటం, ఇలాంటి సంఘటనలు చాలా గుప్తంగా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి వారం కూడా నేను అనేక కేసులు నా దగ్గరికి రావటం, పేరెంట్స్ మాట్లాడటం జరుగుతుంటే కొన్ని సందర్భాల్లో నాకు కూడా కళ్ళు చెమరుస్తూ ఉంటాయి. ఆ జరుగుతున్నటువంటి ఇబ్బందులు, బాధను చూసి అది ఇలాంటి అతి ఎక్కువగా రిపీట్ అవ్వటం అనేటువంటిది సమాజంలో దీని మీద పెద్ద డిస్కషన్ జరిగి ఆ ఎకో సిస్టమ్ను సారి చేయాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తుంది. దీనికి ఆరంభం ఇటు పేరెంట్స్ మొట్టమొదటిగా, తర్వాత టీచర్.